కలియుగం ప్రారంభమై ఎంతకాలం అయింది? ఇప్పటి వరకు ఎంతకాలం గడిచింది? ఇంకా ఎంతకాలం ఉంది? ఒక్కొక్క యుగానికి ఇదిగో ఇంత కాలము అనేటువంటి లెక్క మన జ్యోతిష శాస్త్ర పండితులు సిద్ధాంతులు చెప్పారు, శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇప్పటికీ 5,000 సంవత్సరాలు గడిచింది. 5,000 సంవత్సరాలు చిల్లర కొద్దిగా గడిచింది కలియుగం ప్రారంభమై. కలియుగం ప్రారంభం అయిన తర్వాత కూడా 30 సంవత్సరాల పాటు ఆ ద్వాపర యుగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చరిత్ర చెబుతున్నది మనకు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లెక్క ఉన్నది. ఈ కృతయుగం ఎంతకాలం ఉన్నది, త్రేతాయుగం ఎంతకాలం ఉన్నది, కలియుగం ఎంతకాలం ఉన్నది, అసలు ఎంతకాలం ఉన్నది. ఇప్పటికి నడిచి 5,000 సంవత్సరాలు గడిచింది. 5,000 సంవత్సరాలు చిల్లర. అసలు ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు గడిస్తే కలియుగం పరిపూర్ణమవుతుంది. ఈ 4,32,000 సంవత్సరాలని 4 భాగాలు చేసి ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం. ఇంకా మనం ఏ పాదంలో ఉన్నాము అంటే ప్రథమ పాదే అని సంకల్పంలో చెప్పుకుంటున్నాం. ఇంకా 3 పాదాలు గడవవలసి ఉన్నది. మొదటి పాదానికి ఎంతకాలం ఉన్నది అంటే 1,08,000 సంవత్సరాలు ఉన్నది. 4,32,000 సంవత్సరాలు కదా, 4 భాగాలు చేస్తే 1,00,000. 32,000 సంవత్సరాలని 4 భాగాలు చేస్తే 8,000 సంవత్సరాలు. కనుక 1,08,000 సంవత్సరాలు ఇంకా గడిస్తే కానీ ఈ ప్రథమ పాదం పూర్తి కాదు. ఈ 5,000 సంవత్సరాల్లోనే మనం ఎన్ని జన్మలు ఎత్తుంటాం అనేది భగవంతుడి ఎరుక. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తనున్నామో లేదు మోక్షమే పొందనున్నామో మనకేమీ తెలియదు. ఇప్పుడు ఉన్నంత వరకే ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకత్వంలో ఉన్నటువంటి జీవులం మనం. కనుక ఈ కలియుగానికి ఉన్నటివి ఎంత నిడివి ఉన్నది అంటే 4,32,000. దీనికి మరల 4,32,000 సంవత్సరాలు కలిపితే ఎంతకాలం అవుతుందో అంతకాలము ద్వాపరయుగం. దానికి మరల 4,32,000 కలిపితే ఎంతకాలమో అంతకాలము త్రేతాయుగం. దానికి మరల 4,32,000 సంవత్సరాలు గడిపితే ఎంతకాలమో అంతకాలం కృతయుగం ఉన్నది. కనుక కృతయుగానికి ఎంతకాలం నిడివి ఉన్నది పరిమితి అంటే ఈ కలియుగానికి ఎంత ఉన్నదో అంతకు 4 రెట్లు. త్రేతాయుగానికి ఎంతకాలం ఉన్నది అంటే 3 రెట్లు. ద్వాపర యుగానికి ఎంత ఉన్నది అంటే కలియుగానికి రెట్టింపు. ఈ కలియుగం ద్వాపర యుగంలో సగం. ఎన్ని వేల సంవత్సరాలు కూడుకుంటే మొత్తం ఒక మహాయుగానికి ఎంతకాలం పడుతుందో తెలుస్తుంది.